ఫస్ట్ టైమ్ 'క్రిస్టోఫర్ నోలన్' మూవీ ఒకటైతే కన్‌ఫ్యూజింగ్ లేకుండా చాలా క్లియర్‌గా అర్థమైంది. మూవీ స్టార్టింగే రామాయణం రిఫరెన్స్‌తో అయితే స్టార్ట్ అవుద్దనమాట. మన టీఎఫ్ఐ బానిసలైతే దీన్ని రకరకాల మన తెలుగు మూవీస్‌తో అయితే కంపేర్ చేసుకుంటున్నారు. లైక్ 'బాహుబలి', 'దేవర' ఇలా మూవీతో అయితే కంపేర్ చేస్తున్నారు. స్టోరీ సిమిలర్‌గా ఉంది అని అంటున్నారు. బట్ ఏంటంటే ఈ స్టోరీ ఇప్పుడిది కాదు. ఇది ఎప్పుడిదో. మేబీ వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకున్నారేమో గానీ, ఈ స్టోరీనైతే ఆళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. ఆల్రెడీ ఒక మూవీ అయితే వచ్చింది దీని బేస్ మీద 'ట్రాయ్' అని చెప్పేసి. అది కూడా బానే ఉంటది. ఫస్ట్‌లీ మనం డైరెక్షన్ గురించి మాట్లాడే కన్నా సౌండింగ్ గురించి మాట్లాడితే బావుంటది. ఏంటంటే మేము ఐనాక్స్‌లో మూవీ చూసినా అసల 7.1 డాల్బీ అట్మాస్‌లో కూడా చూడలేదు. బట్ చాలా బ్యూటిఫుల్‌గా మ్యూజిక్ అయితే ఉంది. ఎవ్రీ సీట్ అయితే షేక్ అయిందనమాట సౌండింగ్‌కి. సౌండింగ్ అయితే సూపర్ ఉంది మూవీ. అసలు గ్రాఫిక్స్‌లా అనిపించలేదు. చాలా నేచురల్‌గా అనిపించి ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బావుంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే సినిమా అట్ పీక్స్ అనమాట. అంత బావుంది. గుడ్ టు వాచ్ కూడా కాదు. మస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే. నేను రీసెంట్ టైమ్‌లో చూసిన బెస్ట్ మూవీ ఇది. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.